పేతురు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై, అననీయ, ఇంతకే అమ్మారా ఈ భూమిని, మీ ఆస్తుల్ని అని అంటే, అవును ఇంతకే అమ్మామంటే, పేతురు గారు అన్నారు, ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చటానికి అబద్ధమాడుతున్నావు? ఎందుకు సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించింది అని చెప్పినప్పుడు, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి అని చెప్పగానే వెంటనే అతడు ప్రాణము విడిచి అననీయ అక్కడ చనిపోతాడు. 6వ వచనంలో జరిగిన విషయం ఏంటంటే, అక్కడున్న పడుచువారు యవనస్తులు వచ్చి అననీయ శవాన్ని తీసుకువెళ్ళి, కుటుంబస్తులు కూడా చూపించలేదు, పాతి పెట్టడం జరుగుతుంది. బరియల్ సర్వీసు చేశారు. ఎక్కడ ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సాగిపోతుంది, దేవుని నియమాలతో సాగిపోతుంది. కానీ ఈ భార్యాభర్తలు మాత్రం పరిశుద్ధాత్మను మోసపుచ్చటానికి ఇష్టపడిన కారణం చేత అక్కడ ఆ విధంగా జరిగింది. కొంత సమయం అయిన తర్వాత సప్పేరా అననీయని పాతిపెట్టారు. సప్పేరా ఈ సంగతి ఎరుగక పేతురు దగ్గరకు వచ్చి మాట్లాడుచుండగా, సప్పేరా ఇంతకే ఈ భూమిని అమ్మారంటే, అవునండి ఇంతకే అమ్మారంటే, వెంటనే పేతురు గారు పరిశుద్ధాత్మ ఆవేశంతో, పరిశుద్ధాత్మ పూర్ణుడై, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడిన వాడై ఏమన్నాడంటే, నీ భర్తను పాతిపెట్టిన వారి యొక్క పాదములు ఇక్కడే ఉన్నవి అని పడి ప్రాణము విడిచిపెట్టింది. చూడండి, అపోస్తలుల కార్యంలో ఈ సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మను మోసపుచ్చెను అని చెప్పి వాక్యం తెలిసి సంఘమంతటికి కూడా ఏం కలిగిందంటే భయం కలిగింది. అప్పుడు సంఘమంతా కలిసి ప్రతిదినం దేవాలయంలో కూడుకుంటున్నారు, అనుదినము స్తుతిస్తూ ఉన్నారు, వారు ఎడతెగక రొట్టె విరుస్తున్నారని చెప్పి అక్కడ రాయబడింది. ఎవరైతే రక్షణ పొందుతున్నారో వాళ్ళని సంఘములో చేరుస్తున్నాడు ప్రభు అని చెప్పి అక్కడ స్పష్టంగా వ్రాయబడింది. ఆ రోజు ఆ క్రైస్తవ సంఘములో, ఆది సంఘములో ఉన్న అననీయ సప్పేరాలు మాత్రమే పరిశుద్ధాత్మను మోసపుచ్చారా? మరి ఈరోజు పరిశుద్ధాత్మను ఎవరో మోసపుచ్చట్లేదా? ఒకవేళ ఈరోజు పరిశుద్ధాత్మను మోసపుచ్చితే మరి ఇలాగా చనిపోవట్లేదా? లేదు చనిపోతున్నారా అని మన వారిని దేవుడు వారి కాలాన్ని ముగించాడు, దీర్ఘాయును తగ్గించాడు. వెంటనే చనిపోయిన కారణం చేత సంఘములో గొప్ప భయం కలిగింది. అందరూ కూడా క్రమంగా నడుచుకుంటున్నారు. ప్రస్తుత దినాల్లో మరి పరిశుద్ధాత్మను ఎవరు మోసపుచ్చట్లేదా అని అంటే, ఎవరికి వారే ఉత్తరవాదులు. నీ గురించి నేను సంఘముగా ఒక సేవకునిగా ఉన్నప్పటికీ దేవుని ఎదుట లెక్క చెప్పవలసిన వాడినై ఉన్నాను. ప్రియమైన వారిలో నా గురించి నేను లెక్క చెప్పవలసిన వాడినై ఉన్నాను. ఎవరి తర్వాత మీకు మీరే ఉత్తరవాదులు అని చెప్పి బైబిలు తెలియచేస్తూ ఉంది. అయితే ఈ కృపాకాలంలో ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడై ఆయన రావటానికి, అంత మాత్రమే కాదు ఆయన కృపనిస్తున్నాడు. లూకా సువార్తలో రాయబడిన రీతిగా ఈ చెట్టును ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, భూమిని తవ్వి వేరుల చుట్టూ తవ్వి ఎరువు వేసి కలుపు తీసి దానికి నీరు పెడతా, ఫలించినా సరే లేని ఎడల గొడ్డలితో నరికివేద్దామని పనివాడు యజమానుడితో అంటూ ఉన్న దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ యొక్క పరిశుద్ధాత్మను మోసపుచ్చే అనుభవాలు మన ముందుకు వస్తూ ఉంటాయి. మరి దేవుని కృపతో ఆధారం చేసుకుని, దేవుని ఆత్మను మనం ఆధారం చేసుకుని ఆయన మహిమపరుద్దాం, ఆయన ఘనపరుద్దాం, ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. అననీయ సప్పేరాలు చేసిన పనిని జ్ఞాపకం చేసుకుంటూ, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి, వెనుదిరిగి చూడొద్దు అని సెలవిచ్చిన రీతిగా మనము అననీయ సప్పేరాలు జ్ఞాపకం చేసుకుని వారి వలె శాపగ్రస్తులు అవకున్నట్లు దేవుని ప్రేమలో సాగిపోదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.